ప్రైజ్ ద లార్డ్. దేవునికి స్తోత్రం. ఎలా ఉన్నారండి? బాగున్నారా? శక్తిమంతుడు, సమర్థవంతుడు, నిజమైన దేవుడైనటువంటి యేసుక్రీస్తు వారి నామమున మీ అందరికీ కూడా వందనాలు. మరొక దినాన్ని దేవుడు దయాకిరీటంగా దయచేసి మీ మధ్యకు రావడానికి కృప చూపించినందుకు ప్రభువుని ఎంతో స్తుతిస్తున్నానండి. మరి ఒక సహోదరి మధ్యకాలంలో కాల్ చేసి ఫోన్ ద్వారా మరి తన బిడ్డల గురించి ఎంతో ఆమె మరి దుఃఖం చెందుతూ, ఆ పిల్లలు మరి ప్రభువులో పెరిగి ప్రభువులో బలపడుతూ సడన్గా మధ్యలో డైవర్ట్ అయిపోయి మరి వారు త్రోవ తప్పిపోయారక్క, మా బిడ్డల గురించి ప్రార్థించు అని మరి ఆమె కాల్ చేసినప్పుడు చాలా బాధ అనిపించి ప్రభు దగ్గర ధ్యానం చేసినప్పుడు దేవుడు మరి తల్లిదండ్రులుగా మనము ఎలా ఉండాలి, ఆ బిడ్డల పట్ల మనం ఎటువంటి బాధ్యత కలిగి ఉండాలనేది కొన్ని ముఖ్యమైన విషయాలను మరి నేను దేవుని ప్రేమను బట్టి ఈరోజు మీతో పంచుకోవాలని ఆశపడుతున్నానండి. దేవుని యొక్క ఈ వాక్కు ద్వారా అనేక మంది బలపరచబడుతూ, అనేక మంది ఆదరించబడుతూ, అనేక మంది ఓదార్చబడుతూ ఉన్నారని మరి వస్తున్న ఫోన్ కాల్స్ని బట్టి కూడా ప్రభువుని ఎంతో స్తుతిస్తున్నాను. త్వరలో మీ మధ్యకి రాబోతున్నామండి. మరి అందు నిమిత్తమై మా పరిచర్య గురించి కూడా మీరు ప్రార్థన చేయాలని వేడుకుంటున్నాను. మరి అనేక మంది దేవుని ప్రేరణను బట్టి ఈ భారభరితమైనటువంటి పరిచర్యలో మరి వారికి ఇచ్చినటువంటి ఆ కానుకలను బట్టి ప్రభువుని ఎంతో స్తుతిస్తున్నాను. దేవుడు వారి చేతి పనులన్నింటినీ చక్కగా ఆశీర్వదించాలని, మరి ఈ యొక్క భారభరితమైన పరిచర్యలో మీరు కూడా పాలిపాగస్తులు కావాలని క్రీస్తు ప్రేమతో మనవి చేస్తున్నానండి. మరి ఈరోజు దేవుడు మనకి సెలవిస్తున్నటువంటి మాట, మరి మన బిడ్డల పట్ల తల్లులుగా మనం ఎటువంటి బాధ్యతను కలిగి ఉండాలని. ఏమండి, ఈ ప్రపంచంలో అన్నిటికన్నా కష్టమైన పని ఏమిటో తెలుసా? బిడ్డలను సరైన క్రమశిక్షణలో పెంచటం, వారికి చక్కని అలవాట్లను నేర్పించటం, వారిని సరైన పద్ధతుల్లో తీసుకువెళ్ళటమేనండి. అవునండి, నేను కూడా తల్లినైనాక ఆ యొక్క బాధ ఎలా ఉంటుందో నాకు బాగా అర్థమైంది. ఈ ప్రపంచంలో ఏదైనా మనము ఈజీగా సంపాదించుకోవచ్చు, కట్టించుకోవచ్చు, అనుకున్న వాటిని సాధించవచ్చు. కానీ బిడ్డల విషయంలో మాత్రము, మరి ముఖ్యంగా ఈ ఫాస్ట్ జనరేషన్లో, వెనకట కాలంలో అయినా మన బిడ్డలకు మరి మన చుట్టూ ఉన్న బంధువులు కానీ, తోబుట్టువులు కానీ, చిన్ననాన్న, పెదనాన్న, అత్తయ్య, తాతయ్య అనే పెద్దవారి భయం ఉండేది. మరి ఉద్యోగాల రీత్యా మరి మనకున్నటువంటి పనుల నిమిత్తమై మనం వేరు వేరే దేశాలు, వేరు వేరే రాష్ట్రాలు వెళ్తున్నప్పుడు ఈ ఒంటరి జీవితాలలో, ఒంటరి బ్రతుకులలో మరి బిడ్డలని పెంచటం ఎంతో కష్టమైన పనిగా ఉన్నది. ఇంకా అనేక మంది తల్లులు ఈ టీవీల ద్వారా క్షణికమైన ఆవేశంలో వాళ్ళకున్నటువంటి ఇబ్బందులను బట్టి చిన్న బిడ్డల ప్రాణాలు తీస్తున్నారని చూస్తున్నప్పుడు, వింటున్నప్పుడు మనసుకు చాలా వేదన అవుతుంది. సహజంగా కుటుంబంలో భార్యాభర్తలు కూడా, భర్త మీద భార్యకి కోపం వచ్చినా, భార్య మీద భర్తకి కోపం వచ్చినా, తల్లిదండ్రులు ఇరువురు కూడా కోపాన్ని చిన్న బిడ్డలు, నిస్సహాయులైనటువంటి పిల్లల మీద అనేక సందర్భాల్లో వారు చూపిస్తూ ఉంటారు. కానీ అది సహజమే అని కొట్టిపరేస్తారు. కానీ ఆ ప్రభావం ఆ చిన్న బిడ్డల మనసు మీద, ఆ పసి హృదయాలలో ఎలా ముద్రించుకుపోతున్నది అనేది గమనించుకోమండి. బిడ్డల విషయంలో తల్లి బాధ్యత ఎంతో ప్రాముఖ్యతమైనదండి. తల్లి బిడ్డలను ఆదరిస్తుంది, కనికరిస్తుంది, మరి వారిని కడుపులో దాచుకుంటుంది, వారిని ఓదార్చే వ్యక్తిగా ఉంటుంది. ఈ దినాలలో అనేక మంది తల్లుల దగ్గర నుంచి అటువంటి అదృష్టం లేక, అటువంటి భాగ్యము లేక తల్లిదండ్రులు ఉండి కూడా అనేక మంది యవనస్తులు, అనేక మంది కుటుంబీకులు కూడా అనాథల లాంటి బ్రతుకులను బ్రతుకుతున్నారు. ఇంకా అనేక మంది యవనస్తులు, మరి యవనంలో వచ్చేటువంటి యువతి యువకులు తమకున్నటువంటి చదువుల రీత్యా, ఉద్యోగాల రీత్యా ఎక్కడో బయట దూరంలో అందనటువంటి ఆ బయట ప్రపంచ దేశాలలో హాస్టల్స్లో ఉండటం వల్ల మరి సహజంగా తల్లి బిడ్డల మధ్య ఉండేటువంటి ఆ సున్నిత స్వభావాన్ని, ఆ ప్రేమను, బాంధవ్యాలను కోల్పోయేవారిగా ఉంటున్నారు. ఇంకా అనేక మంది తల్లిదండ్రుల దగ్గర తమను తాము తగ్గించుకోలేని స్థితిలో, అనేక మంది తల్లిదండ్రులు మేము పెద్దవారము కదా, వారే మా దగ్గరకు దిగి రావాలనేటువంటి ఈగో స్వభావంతో మరి వారిని ప్రేమించే స్థితిలో నుంచి జారగొట్టుకొని తమ బిడ్డలను మరి చేజారే స్థితిలోకి తీసుకురావటానికి కారకులుగా ఉంటున్నారు. లేఖన భాగాల్లో మనం గమనించినట్లయితే దేవుడు సృష్టించినటువంటి మొట్టమొదటి స్త్రీ హవ్వ. హవ్వ అంటే అనేకమైన జనములకు తల్లి అని అర్థం. చూడండి, దేవుడు
స్త్రీని ఒక పర్పస్తో, ఒక ముఖ్యమైన ఉద్దేశంతో ఆయన సృష్టించాడు. ఆయన సృష్టిలో మరి మొట్టమొదటి స్త్రీగా ఉన్నటువంటి ఆ హవ్వ అనే పేరుకు అర్థము అనేక జనములకు తల్లి అని. తల్లిగా ఈరోజు నీ బాధ్యతను నువ్వు ఎలా గుర్తెరుగుతున్నావు? తల్లిగా నీ బిడ్డల పట్ల నీ యొక్క జీవితం ఎలా ఉన్నదని ఒక్కసారి నువ్వు గమనించుకోగలుగుతున్నామా? ఎందుకంటే కీర్తన గ్రంథం 127వ కీర్తన 3 నుంచి 5 వచనాలు మనం గమనించి చదువుకున్నట్లయితే, కుమారులు యెహోవా అనుగ్రహించు స్వాస్థ్యము, గర్భఫలము ఆయన ఇచ్చు బహుమానము. యవ్వన కాలం మందు పుట్టు కుమారులు బలవంతుని చేతిలో బాణము లాంటి వారు. వారిని తన అమ్ముల పొదిలో నింపుకున్నవాడు ధన్యుడు. అట్టివాడు సిగ్గుపడక గుమ్మములలో తమ విరోధులతో వాదించుదురు. ప్రభునందు ప్రియ సహోదర సహోదరి, ఈ లోకములో ఏంటి నీ స్వాస్థ్యం అనుకుంటున్నావు? దేవుడు నీకు ఇచ్చిన స్వాస్థ్యము ఈ లోకంలో మనం కట్టుకునే బిల్డింగ్లా, కొన్ని లక్షలు పెట్టి మనం కొనుక్కునేటువంటి కారులా, లేదు మనము ఎంతో కష్టపడి నీ మేధాశక్తితో నువ్వు ఏర్పరచుకున్నటువంటి పెద్ద పెద్ద సంస్థలా, లేదు ఇంతలో ఉండి అంతలో పోయేటువంటి ఒక భూకంపము వచ్చిందంటేనే పేకమెడలాగా కూలిపోయేటువంటి నీ పెద్ద పెద్ద భవంతులా? అనేక మంది ఆస్తులు అనగానే కళ్ళకి కనిపించేవే అనుకుంటున్నారు, కానీ దేవుడు నీకు ఇచ్చిన స్వాస్థ్యము, నీ ఆస్తి విషయంలో నువ్వు జాగ్రత్త కలిగి ఉంటున్నావా? ఇంటికి ఒక చిన్న డ్యామేజ్ అయిందంటే వెంటనే రిపేర్ చేయించుకుంటాం. ఆ ఇంటికి కట్టాల్సిన పన్ను కానీ, ఆ ఇంటికి కట్టాల్సిన వాటర్ ట్యాక్స్ కానీ ప్రభుత్వం వారు వచ్చి మన మీద ఎక్కడ ట్యాక్స్ వేస్తాడని భయంతో పరిగెత్తుకుంటూ వెళ్ళిపోయి వాటికి కావాల్సిన రుసుములని చెల్లిస్తూ ఆ యొక్క ప్రాపర్టీ ట్యాక్సెస్ అన్నీ కరెక్ట్గా పెట్టుకుంటాం. ఇంటి ట్యాక్సెస్ అన్ని కరెక్ట్గా కట్టుకుంటాం. వీటిల్లో జాగ్రత్త కలిగి ఉంటున్నటువంటి నీవు దేవుడు నీకు ఇచ్చినటువంటి స్వాస్థ్యం విషయంలో నువ్వు జాగ్రత్త కలిగి ఉంటున్నావా? వారిని పెంచే విధానంలో ప్రభు సన్నిధిలో నువ్వు గోసారాడగలుగుతున్నావా? ఎందుకంటే గర్భఫలము ఆయన ఇచ్చు బహుమానము. దేవునికి మహిమ కలుగును గాక. బిడ్డలు లేనప్పుడంతా బిడ్డలు కావాలి అని ఎదుటి వారిని చూసి పక్క వారిని చూసి ఎన్నో మనము మొక్కుకుంటాం. ఎంతో దేవుని సన్నిధిలో మనం మొర్ర పెడతాం. ఆ బహుమానము నీ చేతికి ఇచ్చిన తర్వాత దానిని పదిలముగా, అపురూపముగా ఆ బహుమానాన్ని మనం ఎవరి కొరకు, నీ కుటుంబానికి ప్రయోజనకరముగా, నీ దేశానికి ఒక ప్రయోజనకరముగా, ఏ పర్పస్తో దేవుడు నీకు ఆ బహుమానాన్ని ఇచ్చాడు, ఆ ఉద్దేశాన్ని కనుక్కునేటువంటి ఆ బహుమానాన్ని మనము జాగ్రత్తగా మనము కేర్ చేసుకునే విధముగా తల్లిగా నీ బాధ్యతను మనము నిర్వర్తిస్తున్నామా? ఏమండి, మన బర్త్డేకో, వెడ్డింగ్ డేకో, ఇంకేమైనా మరి ముఖ్యమైన అకేషన్స్లో ఎవరైనా మనకు ఒక గిఫ్ట్ ఇచ్చారంటే ఎంతమంది ఉన్నా కూడా అందరూ వెళ్ళిపోయినాక ఆ గిఫ్ట్ చూసుకునే వరకు మనసులో మనకి తృప్తి ఉండదు కదండి. అది నీకు ఇష్టమైంది అనుకో, ఇంకా ఎంతో పదిలంగా దాన్ని మనం ఎన్నిళ్ళు మార్చినా, మనకి ఎంత కష్టాలు వచ్చినా కూడా ఆ యొక్క బహుమతిని మాత్రము మనం పదిలంగా జ్ఞాపకంగా ఇష్టంగా దాచుకుంటాం. ఈ లోకంలో ఉన్న వాటికే నువ్వు అంతా విలువ ఇస్తుంటే మరి నీ బిడ్డలు, నీ గర్భఫలం దేవుడు నీకు ఇచ్చేటువంటి బహుమానము. ప్రభునందు ప్రియ సహోదరి, ఆ గర్భఫలము దేవుడు నీ గర్భంలో విత్తినప్పుడే ఆ బిడ్డ కొరకు తల్లిగా నువ్వు అంగలారుస్తున్నావా? దేవుని భయములో, దేవుని భక్తిలో, దేవుని ఆత్మతో ఆ బిడ్డను నడిపించే విధముగా నీ యొక్క వేకువజామున ప్రార్థనలో నీ బిడ్డల గురించి నువ్వు గర్భఫలము పొందుకున్నప్పుడే నువ్వు ప్రార్థించే తల్లిగా ఉన్నావా? ఈ రోజుల్లో అనేక మంది బయట ఉన్న అనేక విషయాలకు ప్రాముఖ్యత ఇచ్చేవారుగా ఉన్నారు, కానీ బిడ్డల విషయం వచ్చేసరికి సహనము లేని వారుగా ఉన్నారండి. వారు ఏదైనా తెలియక తప్పు చేసినప్పుడు వారిని దండించటం, మరి వారు ఏమైనా తెలియక చిన్న చిన్న పొరపాట్లు చేసినప్పుడు వారికి చెప్పాలి. ఓపికతో 1కి 10 సార్లు అది వారి మనసులో ముద్రించుకునే విధముగా సహనముతో వారికి నేర్పించాల్సిన బాధ్యత తల్లిగా మనదేనండి. మరి 5వ వచనంలో మనం గమనించినట్లయితే దేవుని వాక్యం సెలవిస్తున్నటువంటి మాట, వారిని తన అమ్ముల పొదిలో నింపువాడు ధన్యుడు. అట్టివారు సిగ్గుపడక గుమ్మములలో తమ తలలెత్తి విరోధులతో పోరాడేవాడిగా ఉంటాడు. అంబుల పొదిలో బాణాలలాగా వారిని సిద్ధపరచాలండి. దేవుని సన్నిధిలో నీ బిడ్డలను బలవంతుని చేతుల్లో బాణాలుగా సిద్ధపరచాలనే దృక్పథంతో దేవుడు నీ బిడ్డల్ని ఇచ్చాడు. బాణాలు అడవిలో
వాటంతటగా అవి పుట్టుకురావండి. బాణాలను తయారు చేయాలంటే మంచి వెదురు తీసుకోవాలి, దానిని ఆ సరైన షేప్లో కట్ చేయాలి, దానికి పొదును ఎంత ఉన్నదా, శత్రువుకు గురిపెట్టి కొట్టినప్పుడు అక్కడ ఉన్నది ఆ జంతువు కానీ మరి ఏదైనా సరే ఒక్క దెబ్బతో ప్రాణం పోయే విధముగా దానిని మరి పొదును పెట్టుకుంటూ ఆ గురిని కలిగి ఉండే విధముగా మన బిడ్డలకు మనము నేర్పిస్తున్నామా? అంబుల పొదలో బాణములాగా నీ బిడ్డను మరి యవ్వనములకు వచ్చేసరికి ఆ దేవుని యొక్క క్రియలలో, దేవుని యొక్క పనులలో శత్రువుని ఎదిరించే శక్తి కలిగిన వాడిగా ఉండటానికి తల్లిగా నీ ప్రార్థనా జీవితం ఎంతవరకు కొనసాగుతుంది? తల్లిగా నీ బిడ్డలకు చిన్న వయసు నుంచే వారి పడుకున్నప్పుడు, వారు లేచినప్పుడు, వారి ఇంటి బయటికి వెళ్ళేటప్పుడు, ఇంటి లోపలకు వచ్చేటప్పుడు దేవుని వాక్కుతో వారిని మనము నేర్పిస్తూ నడిపిస్తూ ఉన్నామా? అట్లా బిడ్డలకు దేవుని వాక్కును నేర్పించాలని దేవుని వాక్యం స్పష్టంగా సెలవిస్తుంది. ఎందుకంటే నీ బిడ్డలు యవ్వనములకు వచ్చేసరికి వారికి ఒక మంచి టీచర్గా, ఒక స్నేహితురాలిగా, ఒక సహాయకురాలిగా నీ బిడ్డలకు నువ్వే సమస్తముగా ఉండాలి. సహజంగా యవ్వనంలో ఉన్న బిడ్డలు తప్పు చేస్తే తమ తల్లిదండ్రులకు ఆ తప్పును చెప్పడానికి భయపడతారు. వారు ఎక్కడ మనల్ని దండిస్తారో, వారు ఎక్కడ మనల్ని శిక్షిస్తారో, ఎక్కడ వారి ప్రేమకు మనము దూరం అయిపోతామనే భావనతో ఆ తప్పుకు ఇంకొక తప్పుగా తమ స్నేహితుల దగ్గర పంచుకొని తెలిసి తెలియని వయసులో మరి వారు అడ్డదోవలకు పోతూ అనేక మంది యవ్వనస్తులు ఈ రోజుల్లో తాగుడికి, డ్రగ్స్కి, సిగరెట్స్కి మరి ఇతర వాటికి బానిసలు అవ్వటం అనేక మంది దగ్గర వింటున్నామండి. మరి నువ్వు తల్లిగా, నువ్వు తండ్రిగా నీ బిడ్డల గురించి మరి వారి దగ్గర ప్రేమగా మాట్లాడి, వారు ఒకవేళ తెలియక తప్పు చేసినప్పటికీ కూడా ఆ తప్పుని నా తల్లి దగ్గర నేను షేర్ చేసుకుంటే ఆమె నన్ను సరిచేస్తుంది అనేటువంటి ధైర్యాన్ని కల్పించవలసిన బాధ్యత తల్లిదండ్రులుగా మన మీదనే ఉన్నది. నీ బిడ్డలు యుక్త వయసుకు వస్తున్నారు అంటే వారి వివాహ విషయాలలో అర్జెంటుగా నిర్ణయాలు తీసుకోకుండా మరి కొన్ని సంవత్సరాలుగా ముందుగానే ప్రార్థనలో కనిపెట్టు. ఎందుకంటే దేవుని చిత్తములో వారి వివాహాలు సమకూర్చినప్పుడు వారి జీవితంలో సమాధానం ఉంటుందండి. దేవుని చిత్తం ఎరగకుండా చేసేటువంటి వివాహాలలో దేవుని దీవెన ఉండదు, దేవుని ఆశీర్వాదం ఉండదు. ఒకవేళ నీ బిడ్డలని అతి గారాభం వల్ల నువ్వే పాడు చేసే తల్లిగా ఉన్నావేమో ఒక్కసారి పరీక్షించుకో. చిన్న పామునైనా పెద్ద కర్రతో కట్టమన్నారండి. మరి నీ బిడ్డలు చిన్న వయసు నుంచే ఒక అబద్ధము చెప్పినా, ఒక దొంగతనము చేసినా, మరి వారు ఒక రాంగ్ రూట్లో వెళ్తున్నప్పుడు వారిని బాధ్యతతో వారికి తెలియపరిచి దండించవలసినప్పుడు దండించి వారిని ప్రేమగా దగ్గరికి తీసుకోవాల్సిన బాధ్యత మనదే. లేఖన భాగాల్లో మనం గమనించుకున్నట్లయితే మరి తిమోతి తల్లి అయినటువంటి యునేకే తల్లులందరికీ ఒక మంచి మాదిరికరమైన తల్లిగా ఉన్నదండి. అపోస్తుల కార్యాలు 16వ అధ్యాయం 1వ వచనంలో మనం చదువుకున్నట్లయితే పౌలు దెర్బేకును లుస్త్రకును వచ్చెను. అక్కడ తిమోతి అనేటువంటి ఒక శిష్యుడు ఉండెను. అతడు విశ్వసించిన యూదురాలి కుమారుడు. అతను తండ్రి గ్రీసు దేశస్థుడు. తన తల్లి విశ్వాసము ఉన్నటువంటి యూదురాలుగా ఉన్నదండి. తన తండ్రి గ్రీసు దేశస్థుడు అంటే ఒక అన్యుడిగా ఉన్నాడు. తన భర్త అన్యుడైనప్పటికీ కూడా ఆమె క్రీస్తునందు విశ్వాసముతో మరి ఆ యొక్క జనరేషన్లో యేసుక్రీస్తు వారిని అంటేనే ఆరాధించటానికి మరి ఆయన గురించి చెప్పటానికి భయపడేటువంటి ఆ యొక్క దినాలలో ఆమె విశ్వాసములో తన బిడ్డను పెంచుకొచ్చినట్టుగా మనం గమనించగలుగుతున్నాం. ఈ తిమోతి గారి అవ్వ తల్లి ఇద్దరూ కూడా నిష్కపటమైనటువంటి విశ్వాసముతో ఆ బిడ్డను దేవుని వాక్యముతో బలపరిచే విధముగా ఒక మాదిరికరమైన జీవితాన్ని చూపించారు. తన భర్త విగ్రహారాధికుడు అయినప్పటికీ కూడా ఆమె ఎక్కడ విశ్వాసములో పడిపోలేదండి. కాబట్టి తన బిడ్డను విశ్వాసములో ఒక మంచి సేవకునిగా తీర్చిదిద్దగలిగింది. బయట ప్రపంచమంతా నిష్కపటముతో ఒక విషపూరితమైన ప్రపంచంలో పెరిగినప్పటికీ కూడా తన తల్లి యొక్క పరిమళమైనటువంటి విశ్వాస జీవితము ఆ యొక్క ఫలాన్ని తన బిడ్డ జీవితంలో ఆమె చూడగలిగింది. లేఖన భాగాల్లో మనం గమనించినట్లయితే ఫిలిప్పు కుమార్తెలు 4 యవనస్తులు కూడా ఆ పట్టణంలో ఉంటూ కూడా ఆ పట్టణం యొక్క పోకడలు ఆ యొక్క ఆచారపు అలవాటుల్లో పడకుండా ప్రార్థించే యవ్వన స్త్రీలుగా, ప్రవచనాలు పలికే స్త్రీలుగా ఉన్నారు. మరి ఆ యొక్క అలవాటు ఎక్కడి నుంచి వచ్చిందంటే తన తల్లిదండ్రుల ద్వారా. నువ్వు ఏమి చేస్తున్నావో
నీ బిడ్డలు ప్రతిదీ గమనిస్తూ ఉంటారండి. మనము చెప్పింది వినేదానికన్నా కూడా మనము చేసేదానిని వారు ఆచరిస్తూ ఉంటారు. ఈ మధ్య కాలంలో నేను యేసుక్రీస్తు వారిని మరి అంగీకరించినాక పరిపూర్ణంగా సేవకు సమర్పించుకొనక ముందు ఒకరోజు మరి ఒక యాడ్ షోకి వెళ్తూ అనుకోకుండా మా అమ్మాయిని తీసుకొని వెళ్ళటం జరిగిందండి. అసలు ఎప్పుడు వాళ్ళని ఈ యొక్క బయట ప్రపంచంలో కానీ ఎస్పెషల్లీ నాతో పాటు షూటింగ్స్కి కానీ నేను అసలు తీసుకువెళ్ళను. కానీ ఆ రోజు మరి ఇంట్లో ఎవరు లేని పరిస్థితుల్లో మా కారణంగా ఆ పాపను తీసుకువెళ్ళటం జరిగింది. మా పాప మరి మొత్తము నేను ఫ్లైట్ దిగిన దగ్గర నుంచి షూటింగ్ పేకప్ అయి వచ్చే వరకు ప్రతిదీ అబ్జర్వ్ చేస్తూ ఆ చిన్న బిడ్డ అడిగినటువంటి మాట, మమ్మీ ఇక్కడ నేను షోకేస్లో బొమ్మలాగా చూసుకుంటున్నారు కదా, ఎందుకు నువ్వు దీనిని విడిచిపెట్టి మరి దేవుని సువార్తను బోధించాలి అనుకుంటున్నావు అని అడిగినది. మరి అమ్మాయి అడిగిన మాటకు నాకు చాలా ఆశ్చర్యం అనిపించి నేను చెప్పాను, అమ్మ దేవుడు నాకు ఇచ్చిన దానిని వదిలిపెట్టి మరి ఉన్నదాన్ని త్రోసివేసి దేవుని కొరకు వెళ్ళటంలోనే అది గొప్ప ధన్యత ఉన్నదమ్మా. ఈరోజు అమ్మకి దేవుడు ఆరోగ్యం ఇచ్చి సజీవుల లెక్కల్లో ఉంచాడు కాబట్టి నువ్వు అమ్మ అంటున్నావు. మరి ఆ రోజు అమ్మను తీసేసుకొని ఉంటే ఈరోజు నీకు అమ్మ లేదు కదా. మరి దేవుడు మనకిచ్చిన దాన్ని దేవుని కొరకు వాడబడటంలో అది ఎంతో ధన్యత అమ్మా. రేపు నువ్వు ఒక పెద్ద డాక్టర్వో నువ్వు ఒక ఇంజనీరు నువ్వు చదివినప్పుడు దేవుడు నేను సేవ నిమిత్తమే పిలిచాడు అని నీకు బయలుపరిచినప్పుడు దేవుని నిమిత్తమే నువ్వు దాన్ని వదిలిపెట్టినప్పుడు అది ఒక ధన్యత అని చెప్పినప్పుడు ఆ చిన్న మనసుకి నేను చెప్పింది అర్థమైందో అర్థమవలేదో నాకు తెలియదు, కానీ ఈరోజు నేను చేసే పనిని ఆ బిడ్డ గమనిస్తుందండి. ఇప్పటికీ కూడా అనేక మంది డైరెక్టర్స్ నాకు కాల్ చేసి ఒక మంచి సీరియల్ మేము స్టార్ట్ చేయబోతున్నాం అమ్మ మీరు యాక్ట్ చేయాలన్నప్పుడు మొట్టమొదటిగా నా ఇద్దరు బిడ్డల నోట్లోంచి వచ్చేటువంటి మాట, మమ్మీ మరలా నువ్వు ఇండస్ట్రీకి వెళ్ళొద్దు అని. ప్రభునందు ప్రియ సహోదర సహోదరి, మన ప్రార్థనా విధానం, మన యొక్క నడవడిక, మన వేషధారణ ప్రతిదీ కూడా మన బిడ్డలు గమనిస్తూ ఉంటారు. మన బిడ్డలకు రోల్ మోడల్స్ ఎవరో బయట హీరోలు ఇంకొకళ్ళు కాదండి. మొట్టమొదటిగా నిన్ను అబ్జర్వ్ చేస్తున్నటువంటి తల్లిదండ్రులమే మన బిడ్డలకు ఒక మాదిరికరముగా ఉంటాం. ఈ యొక్క తిమోతి గారి తల్లి మరి ఆమె విశ్వాసములో ఆ వాక్యం యొక్క పోషణలో తన కుటుంబంలో భర్త ఒక అవిశ్వాసగా ఉన్నప్పటికీ కూడా తన బిడ్డను విశ్వాసములో పెంచుకొచ్చింది. ఫిలిప్పి కుమార్తెలు వారు ఒక పట్టణంలో ఉన్నప్పటికీ కూడా ఆ లోకము యొక్క పోకడలు ఎక్కడ వారికి అంటకుండా వారు ప్రార్థనాపరులుగా ఒక ప్రవచించే స్త్రీలుగా ఉన్నారు అని అంటే ఆ తల్లిదండ్రుల యొక్క ప్రార్థన, వారి జీవిత విధానం, ఆ ప్రభావం బిడ్డల మీద ఎంతో ఉన్నది. ఈ మధ్యకాలంలో మరి సుసిన్నా వెస్లీ అనేటువంటి ఒక సహోదరి, ఆమెకి దేవుడు 15 మంది బిడ్డల్ని ఇచ్చాడటండి. ఆమె బీద పరిస్థితి కారణముగా కొంతమంది బిడ్డలను ఆమె కోల్పోయినప్పటికీ కూడా ఆమె తన ప్రతి బిడ్డ కొరకు కూడా మరి వేకువజామునే దేవుని సన్నిధిలో ఒక్కొక్క బిడ్డ మీద చేతులుంచి ఎంతో కన్నీటితో ప్రార్థించేదట. అలా ఆమె ప్రార్థించిన బిడ్డలలోనే మరి జాన్ వెస్లీ అనేటువంటి భక్తుడు తన యవ్వన కాలము వచ్చేసరికి కొన్ని లక్షల మంది ఆత్మలను ప్రభు వైపు తిప్పాడటండి. ఆ రోజు ఆ తల్లి కన్నీటితో విత్తినటువంటి ఆ ప్రార్థన ఆత్మలను సంతోషంగా కోయగలిగింది. ఆమె ఒకవేళ పరిచర్య అంటూ మరి బయట ఊర్లు వెళ్ళిపోతూ తన బిడ్డల గురించి ప్రార్థనను అలక్ష్యం చేసి ఉండుంటే జాన్ వెస్లీ అనే ఆ ఒక భక్తుడు ఈరోజు ఆ స్థితిలో ఉండేవాడు కాదేమో. నీ దేవుడు నీకు ఎటువంటి సేవా బాధ్యతను అప్పగించినప్పటికీ కూడా, ఉద్యోగరీత్యా నువ్వు ఎక్కడ ఉన్నప్పటికీ కూడా, నీ పనుల రీత్యా నువ్వు ఎక్కడ ఉన్నప్పటికీ కూడా నీ బిడ్డల కొరకై నువ్వు ఒక మాదిరికరమైన జీవితాన్ని మనము చూపించగలుగుతున్నామా? వేకువజామునే నీ బిడ్డల కొరకు అంగలార్పుతో మనము ప్రార్థన చేస్తూ ఉన్నామా? మరి హన్నా అనేటువంటి ప్రవక్తి ప్రభు సన్నిధిలో బిడ్డల కొరకు ప్రార్థించినప్పుడు మరి దైవజనుడైనటువంటి ఏలియా గారు చూసి అడిగారట, నువ్వు మత్తురాలువై ఉన్నావా అని అడిగినప్పుడు, లేదయ్యా నా బిడ్డల కొరకు దేవుని సన్నిధిలో నా గర్భఫలము కోసం నేను మొర్ర పెడుతున్నాను అన్నప్పుడు దేవుడు మరు సంవత్సరమే నీకు ఒక బిడ్డనిస్తాడని ఆయన నోటి మాటను బట్టి దేవుడిచ్చినటువంటి బిడ్డను ఆమె చేసుకున్న ఒప్పందం ప్రకారము వెంటనే తీసుకొచ్చి మందిరములో వదిలిపెట్టిందంటండి. ఎంతటి త్యాగ గుణాన్ని కలిగి ఉందో కదా, ఎంతటి దేవుని యందు భయభక్తులు కలిగిన తల్లిగా ఉన్నదో కదా. మరి ఆయన సమూయేలుగా
పెద్ద ప్రవక్తగా దేవుడి హృదయానుసారుడైనటువంటి ఆ దావీదు యొక్క తప్పులను బయటపెట్టే స్థితిలో దేవుడు అతన్ని ఆ జ్ఞానంతో అంత అభిషేకంతో నింపాడండి. ప్రభునందు ప్రియ సహోదర సహోదరి, బిడ్డలు మనకిచ్చేటువంటి స్వాస్థ్యము, గర్భఫలము, దేవుడు ఇచ్చేటువంటి బహుమానము. నీ బహుమానం విషయంలో నువ్వు జాగ్రత్త కలిగి ఉన్నావా? లేఖన భాగాల్లో గలతీలకు రాసినటువంటి పత్రిక 6వ అధ్యాయంలో 7-8 వచనాలు మనం చదువుకున్నట్లయితే, మోసపోకడి దేవుడు వెక్కిరింపబడు, మనుష్యుడు ఏమి విత్తుతాడో దానినే కోస్తాడు. మోసపోకడి దేవుడు వెక్కిరించబడడు, మనుష్యుడు దేనిని విత్తుతాడో దానినే కోస్తాడు. ఈరోజు దేవుడు నీతో నాతో స్పష్టంగా మాట్లాడుతున్నటువంటి మాట, ఈరోజు నీకు ఎన్ని ఆస్తులున్నా, నువ్వెంత పెద్ద మిలియనీరువైనా, నువ్వెంత పెద్ద కోట్లు సంపాదించినా సరే, రేపు దేవుడు నీకు అప్పగించిన బిడ్డల విషయంలో నువ్వు లెక్క అప్పచెప్పుకోవాల్సినదే. వేకుజామునే దేవుని సన్నిధిలో మొర్రపెట్టు నీ బిడ్డల గురించి. ఆ పరలోక రాజ్యములో ఆయన పక్కన కూర్చునే స్థానంలోనికి ఆయన ఆ నడకలను ఆ బిడ్డలకు నేర్పించడానికి ఆయన శక్తిమంతుడిగా ఉన్నాడు. జబదయ్య కుమారుల తల్లి దేవుని దగ్గర మొర్రపెట్టింది, అయ్యా నీ యొక్క రాజ్యములో నా బిడ్డలను కుడి పక్కన ఒకరిని ఎడమ పక్కన ఉంచుకొని ధన్యతలోకి నడిపించు అని ఆమె దేవుని దగ్గర అడిగింది. ఏం అడుగుతున్నావు నీ బిడ్డల గురించి? ఏం కోరుకుంటున్నావు నీ బిడ్డల దగ్గర నుంచి? మనకున్నటువంటి అధికారంతో వారికి కోపం రేపేవారిగా కాకుండా, దేవుడు నీకు ఇచ్చినటువంటి ఆ స్వాస్థ్యం మీద, దేవుడు నీకు ఇచ్చినటువంటి ఆ యొక్క ఆ బహుమానము మీద ప్రేమతో, ఆప్యాయతతో మరి తల్లిగా ఆ రోజు ఆ యొక్క తిమోతి గారి తల్లిలాగా విశ్వాసమైన జీవితంలో సుసన్నా వెస్లీ గారి లాగా నీ బిడ్డల కొరకు ప్రార్థించినప్పుడు అనేకమైన ఆత్మలను ప్రభు వైపు తిప్పే ధన్యతలోనికి మన బిడ్డలకు దేవుడే ఆ శక్తినిస్తాడు. మరి ఒక మంచి తల్లిగా మన బాధ్యతలు మనం నిర్వర్తించినప్పుడు మన బిడ్డలు కుటుంబీకులు చక్కని బిడ్డలుగా ఉంటారు, మన సంఘాలలో చక్కని యవనస్తులుగా ఉంటారు, మన దేశాలకు మన రాష్ట్రాలకు వారు ఒక దీవెనకరంగా మారుతారు. దీనికంతటికి మూలం ఎవరో తెలుసా అండి? తల్లిగా నీవే. అటువంటి ధన్యతల్లోనికి దేవుడు మనల్ని నడిపించును గాక. ఆమేన్. తలలు వంచి చిన్న ప్రార్థన చేసుకుందాం. మహాపరిశుద్ధుడు, ప్రేమ నమ్మకల మా ప్రియ పరలోకపు తండ్రి, మరొకసారి నీ సంధాల్లోకి వస్తున్నామయ్యా. ఇదిగో ప్రభువా, అయ్యా తల్లుల పట్ల మీరు ఎటువంటి గొప్ప ప్రణాళికను కలిగి ఉన్నారో తండ్రి. ఆ రోజు జనములకు తల్లిగా మీరు హవ్వని నాయన మీరు చేసినప్పుడు ప్రభువా ఎటువంటి ఆలోచనలు కలిగి ఉన్నారో ప్రభువా, ఇదిగో నాయన గర్భఫలము యెహోవా ఇచ్చే బహుమానం అని చెప్పావు నాయన, బిడ్డలు మీరు ఇచ్చే స్వాస్థ్యం అని చెప్పావు నాయన. ఇంతవరకు మా జీవితాల్లో ప్రభువా మా బిడ్డలను నాయన మేము అశ్రద్ధ చేసి ఉన్న దినాలని దయతో క్షమించండి అయ్యా. మా బిడ్డలను బలవంతుని చేతుల్లో బాణముల్లాగా పెంచి ప్రభువా, ఇదిగో తండ్రి ఆ రోజు నాయన ఆ యొక్క తిమోతి తల్లి లాంటి విశ్వాసకరమైన జీవితంలో, ఆ విశ్వాసకరమైన ప్రార్థనా జీవితంలో ప్రభా మా బిడ్డలని నాయన ఇదిగో మీ కొరకు పెంచే ధన్యతలోకి మమ్మల్ని నడిపించమని వేడుకుంటున్నామయ్యా. అయ్యా ఈ ఒక టీవీ ప్రోగ్రామ్ని వీక్షిస్తున్నటువంటి ప్రతి సహోదరిని మీ చేతులకు అప్పగిస్తున్నామయ్యా. నీ నూతనమైన అభిషేకంతో నింపమని వేడుకుంటున్నామయ్యా. బిడ్డలకు తల్లిలుగా అయ్యా ఒక ఆదరణ, ఓదార్పును అయ్యా ఒక స్నేహ భావముతో తండ్రి మా బిడ్డలను పెంచుకునే ధన్యతలోకి మమ్మల్ని నడిపించండి. మా యవనస్తులు కూడా మీ చేతులకు అప్పగిస్తున్నాం దేవా. తల్లిదండ్రులకు విధేయులైన బిడ్డలుగా తండ్రి, దుష్టుడికి ఎక్కడ వారి జీవితాలలో స్థానం ఇవ్వకుండా ప్రభువా మీ కొరకు నిలబడే ధన్యతలోకి నడిపించమని సమస్త ఘనత మహిమ ప్రభావములు మీకే చెల్లించుకుంటూ నజరేతు వాడైన యేసుక్రీస్తు వారి పరిశుద్ధ పుణ్య దీవెనామంలో అతి వినయముగా బ్రతిమలాడి వేడుకొంచుంటున్నాము మా ప్రియ పరలోకపు తండ్రి. ఆమేన్. దేవునికి స్తోత్రం. మనము మంచి తల్లులుగా ఉండాలండి. మన బిడ్డలకు మాదిరికరముగా మనము బ్రతికి చూపించాలి. మరి భారభరితమైన ఈ పరిచర్లో మీరు పాలిభాగస్తులు కావాలంటే మీరు సంప్రదించవలసిన మా సెల్ ఫోన్ నంబర్ 09884980422, 09676077771. ఇతర అవసరతల కొరకు మీరు సంప్రదించవలసిన మా సెల్ ఫోన్ నంబర్ 09100017424. ప్రభు చిత్తమైతే మరలా మీ మధ్యకు రావాలని ఆశపడుతున్నటువంటి దేవుని దీనదాసరాలు మీ దివ్యవాణి. థ్యాంక్ యూ. మే గాడ్ బ్లెస్ యూ. దివ్యమైన వెలుగు, దారి చూపు వెలుగు, చీకటిలో ప్రసరించే వెలుగు. దివ్యమైన వెలుగు,
దారి చూపు వెలుగు, చీకటిలో ప్రసరించే వెలుగు. లోకానికి వెలుగువు నీవే, మోక్షానికి మార్గము నీవే. ప్రతి ప్రశ్నకు జవాబు నీవే, మా దివ్య వెలుగువు నీవే. యేసయ్యా నీవే, యేసయ్యా నీవే, యేసయ్యా నీవే, యేసయ్యా. నా సాక్ష్యం ద్వారా దేవుడు నాకు చేసిన అద్భుతాల ద్వారా ఒక్క ఆత్మైన ప్రభువులో పట్టబడదాని ఆశ. విత్తుకుంటూ వెళ్ళిపోవటమేనండి మన పని. ప్రతిఫలం ఇచ్చేవాడు, దాన్ని పెంచేవాడు దేవుడు, దాన్ని వృద్ధి పొందించేవాడు దేవుడు, దాన్ని ఫలాలు ఇచ్చేవాడు దేవాతి దేవుడు. యేసయ్యా సమకూర్చే దేవుడు, యేసయ్యా స్వస్థపరిచే దేవుడు, యేసయ్యా నిరతమును తోడుండు. యేసయ్యా కృప చూపే దేవుడు, యేసయ్యా శాంతినిచ్చే దేవుడు, యేసయ్యా కరుణించే దేవుడు. లోకానికి వెలుగు నీవే, మోక్షానికి మార్గము నీవే. ప్రతి ప్రశ్నకు జవాబు నీవే, మా దివ్య వెలుగువు నీవే. యేసయ్యా నీవే, యేసయ్యా నీవే, యేసయ్యా నీవే, యేసయ్యా. దివ్య వెలుగు టీవీ కార్యక్రమాన్ని వీక్షిస్తున్న ప్రియులారా, మీ ప్రార్థన అవసరతలకు మరియు ఇతర వివరాలకు సంప్రదించవలసిన ఫోన్ నంబర్స్ 08428233555 మరియు 08282888877. ఫర్ కాంటాక్ట్ 08428233555 and 08428238877. దివ్య వెలుగు ఫౌండేషన్ అకౌంట్ నంబర్, యాక్సిస్ బ్యాంక్ అకౌంట్ నంబర్ 9160200012896619. IFSC code UTIB 0001504.